మండలంలోని కడియపులంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సోమవారం ఎన్నికల షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నామినేషన్లు సేకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ చేపడతారు. 2వ తేదీన నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. 3వ తేదీన నామినేషన్ల దారుల తుది జాబితా ప్రకటిస్తారు. 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుంది. అదే రోజు 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా, ఎన్నికల గుర్తులు ప్రకటిస్తారు. 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓట్ల ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. సర్పంచ్ మృతితో ఎన్నికలు. కడియపులంక సర్పంచ్ మార్గాని అమ్మాని మే 2023 గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుండి ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. కడియపులంక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కడియం ఎంపీడీఓ కె. రమేష్ తెలిపారు. మొత్తం 15,165 ఓట్లు ఉన్నాయని, అందుకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు 4 సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.